నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బక్రీద్ పండుగను మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ పురస్కరించుకుని రామగుండం నగరపాలక సంస్థ 12 లక్షల రూపాయలు వెచ్చించి ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా టెంట్లు, మంచినీళ్లు, మైక్ తదితర వసతులు నగరపాలక సంస్థ పరిధిలోని ఈద్గాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనం రాకుండా మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ పండగ వాతావరణం అంతా కూడా శాంతియుతంగా నడవాలి, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఉండదు, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అటు పోలీస్ అధికారుల మీద కానీ, ఇటు హిందువులకు సంబంధించిన బంధుమిత్రులకు, అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా మనందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఒక యూనిట్గా ఇక్కడ ఉంటా ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఈసీ గారు ఏంటండి, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు కూడా సుఖంగా, సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనందరం కూడా కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా అండగా ఉండాలి. వాళ్లకు అటు రంజాన్ కావచ్చు, లేదంటే బక్రీద్, ఈ 2 పెద్ద పండుగలు ఉంటాయి కనుక వాటికి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రతిసారి కూడా వారు వచ్చి మీటింగ్ పెట్టేసి మీ సమస్యలను, మీరు చెప్పని సమస్యలను కూడా తీర్చుతూ ప్రతిసారి దాదాపుగా ఈసారి అయితే కేవలం బక్రీద్కే అన్ని మసీదుల దగ్గర, ఈద్గాల దగ్గర 12 లక్షల రూపాయలతోటి ఈసారి కేవలం బక్రీద్ కోసం 12 లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ టెంట్లు కానీ, లేకపోతే మంచినీళ్ళు కానీ, మైకులు కానీ, మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మొన్న రంజాన్ పండుగ కూడా కనీవి లేని రీతిలో ప్రతి ఈద్గా దగ్గర కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు వారం రోజుల ముందు నుంచే ప్రతి ఈద్గా దగ్గరికి తిరుగుతూ అక్కడ మీ మసీద్ కమిటీ వాళ్ళతో సంప్రదించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికీ అన్ని అందుబాటులో ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు జరగదు, ఒక శాంతియుత వాతావరణంలో ఇక్కడ మనం అందరం ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతిసారి మనం కోరుతూ ఉన్నాం. అది జరుగుతూనే ఉన్నది. చిన్న చిన్న సమస్యలు అనేవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. కొంతమంది ఇప్పుడు ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, వెటర్నరీ డాక్టర్ గారు, వారితోటి పరీక్షించుకొని దానికి సంబంధించి ఒక ఎంప్లాయ్ వేయించుకొని దాంతో సర్టిఫికేట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు అసలు ఎలాంటి సంఘటనలు జరగాయి. కొంతమంది కావాలని చెప్పేసి ఓ వ్యాన్లలో ఆవులను తీసుకుపోతా ఉన్నారు, లేకపోతే ఇంకో దాంట్లో లారీలలో తీసుకుపోతా ఉన్నారు, నేరేడు గడ్డి తీసుకుపోతున్నారు. ఇవన్నీ కూడా కొంతమంది ఏమో స్వార్థం కోసం చెప్తా ఉన్నారు, కొంతమంది నిజంగానే చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో ఊరికే ఇబ్బందులు చేసి చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఏదో వేరే రకంగా గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి ఇష్యూస్ కు వెళ్ళకండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ వైసీపీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. 100కు డయల్ చేయండి, లేకపోతే ఇక్కడ SHOలు గోదావరికంలో కానీ, రామగుండంలో కానీ, NTPCలో కానీ ప్రతి ప్రాంతంలో కూడా పోలీసుకు సంబంధించిన SHO ఉంటాడు. మీ అందరికీ ఎవరికి ఒకరికి ప్రతిసారి నంబర్ తెలిసి ఉంటుంది కనుక వారితో మాట్లాడండి. ఇంకా ఏదన్నా ఉంటే మా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు ఉంటారు, మేము ఉంటాము, మా డిప్యూటీ మేయర్ గారు ఉంటారు, అందుబాటులో ఉంటాం. మీ ఫెస్టివల్ అయిపోయేవాడు కూడా ప్రతి ఒక్కరు కూడా లేదు అని అంటే ఇంకొక మనిషిని కూడా సపరేట్ గా కౌంటర్ దగ్గర స్పెషల్ గా అరేంజ్ చేయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఒక సమన్వయంతో, ఒక సహృద భావంతో అందరం కూడా ఈ ప్రాంతంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం కనుక కొత్త కొత్త సమస్యలు రాకుండా మనందరం కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఉన్నది. దాదాపుగా ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ముస్లిం కుటుంబంతో మేజర్ గా ఉన్న 80% ఆఫ్ పీపుల్ తోటి
మాకు వారి కుటుంబంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా కూడా ఏమి ఇబ్బంది జరగకుండా చూసుకుంటారనే ఆలోచన చేస్తా ఉన్నాం. దయచేసి మీ అందరితోటి కలిసిమెలిసి ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి, అన్ని మతాలను సమానంగా గౌరవించాలి, అందరికీ అన్ని అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా శాంతియుత వాతావరణంలో కలిసి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని, రామగుండం నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఇక్కడ ఏ పండుగ జరిగినా ఏది జరిగినా ఒక గొప్పగా జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు కలిసి ఉంటారు. ఈ ప్రాంతాన్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా, ఈ ప్రాంత ప్రజలను చూసి ఇంకొకరు ఆలోచించే విధంగా ప్రతి ఒక్కరు మసలుకుంటారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ గా మీరు ఇన్వాల్వ్ కాక ఉన్నట్టుండి ఒకేసారి ఆకాశం మేఘామృతమై ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సానికి వాతావరణం ఒకేసారి చల్లబడింది. కానీ రైతులు మాత్రం అమ్ముదామని ఐకేపీ సెంటర్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు కంటి తడి పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌతాబాద్, రాయపూల్, మిరుదొడ్డి, తోగుట, దుబ్బాక ప్రాంతంలో రాత్రి అకాల వర్షం దంచికొట్టడంతో ధాన్యం రాశులపై వేసిన పాలిథిన్ కవర్లు కొట్టుకుపోయి ధాన్యమంతా తడిసి ముద్దయింది. 20 రోజులకు బార్దాను, 10 రోజులకు బార్దాను 16 తారీఖు నాడు రాసి ఇచ్చిర్రు. ఇక నిన్న కాంట పెట్టిర్రు. నిన్న లాలరా కొందరు పడ్డాయి, నా ఇవాళ లేవు. ఇక పరిస్థితి చూడు, నీళ్ళల్లో ఉన్నట్టున్నాయి, చేలరు ఉన్నట్టున్నాయి. మా ఆయన చచ్చిపోయింది సారు, నాకు ఏం లేదు. నేను పాలకు పట్టుకున్నా, ఇది నాది కూడా కాదు. మాకు ఎక్కదక్కలేదు ఆస్తి. పుట్టిన అప్పులైనాయి, నాకు అటు వచ్చి చచ్చిపోయిండు. వేరే వాళ్ళకి పాలు పట్టుకొని చేస్తున్నా సారు. ఏమంటారమ్మా మరి? ఈ పొద్దుకి వచ్చిన వాళ్ళే లేరు. ఎవరు చూసారు సారు? ఎవరు చూడలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇవి నాన్న ఓట్లు ఎటు ఎత్తిపోయాలి, ఎటు చేయాలి సారు? ఇవి ఏం చేస్తారో సారు జరా దయచేసి ఎటు చేయాలి? ఇవి రేపటి శనివారం వస్తే 1 రోజులు అవుతుంది పోసి. నాకంటే ఏం వచ్చిన వాళ్ళు వేయినాయి. కాంట పెట్టే దిక్కు లేడు, పెట్టిన వడ్లు కొనేవాడు లేడు. రైతన్నకు ఇలా అనుకోకుండా రాత్రి వర్షం కొట్టి మొత్తం ధాన్యం మొత్తం నానిపోయింది. దయచేసి ఈ ధాన్యాన్ని కలెక్టర్ కానీ అధికారులు కానీ వెంటనే వచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతన్న పక్షాన కోరుకుంటున్నాం. ఇవి సంచులు ఇచ్చిరు, 10 రోజులు అవుతుంది సంచులు ఇచ్చి కూడా పెట్టడం లేదు, కొనుగోలు కావడం లేదు. దయచేసి అధికారులు తొందరగా స్పందించి మా వడ్లను పచ్చి అయినా కొనుగోలు చేసి పంపించగలరని అధికారులను కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలోని అన్ని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోంది. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. జిల్లా కలెక్టర్ కె హైమావతి. రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ మనము 2024-25లో రబీ సీజన్లో 3,81,000 మెట్రిక్ టన్నులు మనము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనము అంతే 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 427 ప్యాక్ సెంటర్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది, పీపీసీ సెంటర్స్. దీనిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా మనం 3 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నాము. ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్ ధాన్యాల పర్చేజ్ చేయాల్సి ఉంది. అయితే రాత్రి అనుకోకుండా అకాల వర్షము, మనకి థండర్ స్ట్రోమ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంతమంది ధాన్యం తడవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మేమంతా డేటా తీసుకుంటున్నామండి. అన్ని రైస్ మిల్లులకు కూడా, బాయిల్ రైస్ మిల్లుకి కూడా అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రైతులు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నానండి. ప్రతి తడిసిన ధాన్యం అందరూ కూడా కొంటాము, వరి చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ప్యాక్ సెంటర్స్ నుంచి కానీ, పీపీసీ సెంటర్స్ నుంచి కానీ, ఐకేపీ సెంటర్స్ నుంచి కూడా మేము సేకరిస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. మీరు కూడా గవర్నమెంట్కి సహకరించాలని కోరుతున్నాను.
పాలకుర్తి మండలంలోని ఐకేపీ ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు మేరుగు నరేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దానికోసమే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ఒకవేళ కాకపోతే 100% ఇక్కడ ఉండి పోరాటం చేస్తాం. ఎప్పుడు 15-20 రోజుల నుంచి ఉంటారు. ఇంకా 10 రోజులైనా ఇంకా 10 రోజులైనా ఇంక 20 రోజులైనా కానీ గిట్టం వస్తుంది. రోజు వచ్చింది మళ్ళీ ఇసురు ఆనలు కొడితే ఇవాళ ఉరుముతే ఇప్పుడు పొద్దున వర్షం పడతాం అనుకున్నాం. చెప్పు సరే అమ్మ, మేము దీనికోసం ఇప్పుడు ఎంఆర్ఓకి చెప్పినాం. కలెక్టర్ దగ్గరికి పోతా అని చెప్పారు. ఈ 2 రోజులలో కన్ఫామ్ కావాలని చెప్పారు. కావాలి బాంచాను కొద్దిగా ఐతాడు చేయండి. అయ్యారాళ్ళ దండం మీద నీకే దండం బాంచాను కానీ కొద్దిగా తీసుకోకపోవడం అనేది వాళ్ళే అధికారులు. కొద్దిగా ఐతాడు చేయండి బాంచాను. కన్ను వేసుకుని కొట్టుకుపోయింది. చెప్పలేరు ఇక్కడికి రారా. అన్నదాత అయిన రైతు సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు పాలకుర్తి మండల పరిధిలోని అన్ని ఐకేపీ సెంటర్లను బీజేపీ మండల శాఖ సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో రైతుల నుంచి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని ఈ యొక్క సమస్యలను పాలకుర్తి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఐకేపీ సెంటర్లో సరియాగు సౌకర్యాలు లేక రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కడైతే తేమ పేరుతో కటింగ్ చేయడం, అధికారులతో ఎవరైతే సంబంధాలు ఉంటారో వాళ్ళ రైతుదే ముందుగా పెట్టడం, కాంట బ్యాగ్స్ లేవని చెప్పడం, సరిపడా టార్పాలిన్ లేక ఇట్లాంటి ఇబ్బందులను మన కళ్ళ ద్వారా చూస్తున్నాం. కనుక ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి రైతుల కోసం త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడైతే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న సంకల్పంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక పలు సంక్షేమ కార్యక్రమాలను రైతుల గురించి తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బంది చేసే విధంగా చూస్తుంది. ఎప్పుడు కూడా రైతుల పక్షాన పోరాటం చేసే ఏదైనా పార్టీ ఉందని చెప్తే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు 100% మా బీజేపీ పార్టీ రైతు పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పొట్టి శ్రీరాములు సెంటర్లో వివోల నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివోలకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. వివోల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెలు ఆపేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గౌరవ వేతనం 26,000 గౌరవ వేతనం, హెచ్ఆర్ పాలసీ, ఇన్సూరెన్స్, వివోల ఐక్యత, వివోల ఐక్యత, వివోల ఐక్యత. రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి, కల్పించాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, చెల్లించాలి, చెల్లించాలి, రద్దు చేయాలి.
మే 29న ప్రభుత్వ చీఫ్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాల సదనం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్లోని బాల సదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. వీళ్ళుంటే బ్రదర్ ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళు మనతోనే ఉంటారు పర్మనెంట్. ఇప్పుడు వీళ్ళకి ఏ షెల్టర్ లేదు సార్, పర్మనెంట్ షెల్టర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS 4వ జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు. ఈ నెల 31న పెద్దంపేట గ్రామంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని AIKMS జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను ఈ నెల 31వ తారీఖున జరిగే 4వ మహాసభలను ఈ నెల 31వ జరిగే 4వ రైతు కూలీ సంఘం మహాసభలను అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ వెంటనే. అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ వెంటనే. అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ వెంటనే. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను ఈ నెల 31వ తారీఖున అంతర్గావ్ మండలం పెద్దంపేటలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS యొక్క 4వ మహాసభలను అధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఏదైతే రైతాంగం ఎప్పుడు అకాల వర్షాలు పడతాయో, ఎప్పుడు గాలి వానలు వస్తాయో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున వెంటనే ఈ యొక్క వరి ధాన్యాన్ని IKM సెంటర్ల కళ్ళ దగ్గరికి పోయి ఈ ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్ర వదిలి వెంటనే కొనుగోలు చేయాలని, తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కావున ప్రియమైన రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల 31న అంతర్గావ్ మండలంలోని పెద్దంపేటలో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను జరుపుకోబోతున్నాం కాబట్టి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాం. పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మన రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఇవాళ నిన్న రాత్రి చూస్తే వరి రైతు అనేక కష్టపడి చేతికి వచ్చేటువంటి పంటను ఏ క్షణములో కూడా తన భయపడుతూ కాలం వెల్లడిస్తున్నటువంటి రైతాంగం ఇవాళ నిన్న పడ్డటువంటి వర్షాలు ఇవాళ ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యం చాలా ఘోరంగా తడిసి ముద్దలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పక్క లారీలు రాకపోవడం కానీ, మరొక పక్క బారదాలు రాకపోవడం కానీ, దీనిపైన పాలకులు ఎవరు పట్టించుకుంటలేరు కనుక వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు కనుక రైతు అందరికీ అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవడంలో ఇలా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీని వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మేము వాళ్ళను వెంటనే ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 31 నాడు అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి దానిలో కరపత్రం ఆవిష్కరణ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి మహాసభను రైతు కూలీలు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
రామకుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో కొనసాగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో బుధవారం చార్టెడ్ అకౌంటెంట్ పడాల సత్యనారాయణ గౌడ్ దాతగా పాల్గొన్నారు. 49వ డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్రావు క్లబ్ కోశాధికారి అశోక్రావుతో కలిసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. మే 1 నుంచి ప్రారంభమైన కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నామిని శ్రీనివాస్, జీవన్ బాబు, పోకల ఆంజనేయులు, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత మే నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి 49వ డివిజన్ కార్పొరేటర్ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇది ఈ నెల 31 వరకు కూడా కొనసాగించి పూర్తిగా ఎండలు తగ్గే వరకు కూడా రోజుకు 1000 మందికి తగ్గకుండా ఇక్కడ మంచిగా పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా భవిష్యత్తులో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందే విధంగా సోషల్ యాక్టివిటీస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమ దాత సిఎస్ సత్యనారాయణ గారు ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారికి కోరుకుంటున్నాం. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పట్టుదలతో ముందుకు సాగితే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించగలరు. టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి దివ్యాంగుల సంక్షేమం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. ఏం చదువుకున్నాం? 10th పాస్. ఇంతకుముందు వీళ్ళకి స్కూటీకి అప్లై చేయడానికి ఎలిజిబులే లేదు కేసీఆర్ కాలంలో. ఇప్పుడైతే ఏం చేస్తున్నామా? పైకి పెట్టామా? ముంగడ పెడితే ఎట్లా? నిర్మలక్క కూడా ఇక్కడికి రావడం అనేది ఇంకా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులకి, నాతోటి దివ్యంగా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రేవంత్ అన్న ఒక వికలాంగుల సోదరి రజనీకి ఉద్యోగం ఇవ్వడానికి చేశాడు. తొలి ముద్దే వికలాంగులకు అందించిన గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. అట్లానే శాఖా మార్చులుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే వికలాంగులకి స్వయం సహాయక సంఘాలు ఏర్పరచాలి అనే బలమైన సంకల్పంతో మొదటి సంతకం చేసిన శాఖా మార్చులు కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు కానీ, ఒక పక్కన శాఖా మార్చులు కానీ వికలాంగులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి మన మంత్రి గారు. ఇవాళ మనందరం హ్యాండిక్యాపర్స్. చిన్నప్పుడు మనకి చిన్న చిన్న ఆపరేషన్లు చేసినట్లయితే కనుక సాధారణ వ్యక్తులుగా కొంతమంది మారేవాళ్ళు, ఇంతకన్నా బెటర్గా మారేవాళ్ళు. ఇది గుర్తుంచుకొని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 6 సంవత్సరాల లోపు హ్యాండిక్యాప్డ్ పిల్లలకి శస్త్రచికిత్సలు చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం ఒక బాల భరోసా కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. డీడబ్ల్యూ గారు చెప్తా ఉన్నారు, మన సంగారెడ్డిలో కూడా 6 సంవత్సరాల వికలాంగులకి శస్త్రచికిత్సలు చేయించడం సార్. అంత గొప్ప ముఖ్యమంత్రి మనకున్నారు. ఇంతకుముందు మనకి స్కూటీ రావాలంటే
డిగ్రీ చదువుతుంటేనే ఇచ్చేది కేసీఆర్ కాలంలో, లేదా పీజీ చదువుతుంటే ఇచ్చేది. చదువు కంప్లీట్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ 10th పూర్తి చేసి ఏ పని చేసుకుంటున్నా కానీ ఇవాళ మనం స్కూటీలు ఇస్తున్నాం. 10th మనం మార్చడం వల్ల దాదాపు ఈరోజు ఒక 1000 మంది పైన వికలాంగులు ఎప్పుడు కూడా లబ్ధి పొందని వాళ్ళు ఇవాళ స్కూటీలు లబ్ధి పొందుతున్నారు. ఒక 600 మంది పైన రాష్ట్రం మొత్తం నేను తిరిగి చూశాను. కిరాణం షాప్ నడుపుకునే వికలాంగులు, టైలరింగ్ చేసుకునే మన అక్క చెల్లెలు వికలాంగులు, ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ మనం స్కూటీలు అందించిన గొప్ప ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 75% పైన ఉంటేనే, ఇవాళ 75% పైన వైకల్యం ఉంటేనే స్కూటీ ఇచ్చేవాళ్ళు. కేసీఆర్ కాలంలో 90%, 89% పైన ఉంటేనే బ్యాటరీ వీల్చైర్స్ కానీ బ్యాటరీ ట్రై సైకిల్ కానీ ఇచ్చేవాళ్ళు కేసీఆర్ కాలంలో. కానీ వాళ్ళ రేవంత్ అన్న కాలంలో 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉంటే ఇవాళ స్కూటీతో పాటు అన్ని పరికరాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో మన తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 40% బెంచ్ మార్క్ వైకల్యానికి ఏమి ఇవ్వడం లేదు. కానీ వాళ్ళ మనం స్కూటీలు పంచుకుంటున్నాము, అన్ని రకాల పరికరాలు ఇచ్చుకుంటున్నాము, వికలాంగుల చట్టాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాము. ఇంత మంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఉన్నారు. వికలాంగులకి ఇలా స్వయం సహాయక సంఘాల ద్వారా 80,000 మంది వికలాంగులు ఇవాళ వికలాంగుల స్వయం సహాయక సంఘాల్లో చేరారు ఈ రాష్ట్రంలో. వికలాంగులకి ఆర్థికంగా ఎదగడం కోసం సంఘాలను ఏర్పరిచింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం మధ్యలో వచ్చినప్పుడు ఆ సంఘాలు సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళా మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా ఆ సంఘాలు మళ్ళీ మనం పునఃప్రారంభించడం. ఇలా 80,000 మంది 11,000 సంఘాలకు ఏర్పడ్డారు. గ్రేస్ పీరియడ్ పూర్తవుతుంది. రేపో మాకు అందరికి కూడా డబ్బులు పడబోతూ ఉంటాయి. వికలాంగ ఉద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ లో కూడా 70% పైన ఉన్న వికలాంగులకి ట్రాన్స్ఫర్ లేకుండా అక్కడే ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చారు. ఎవరైనా వికలాంగుడికి ప్రమోషన్ వచ్చినప్పుడు అక్కడే ప్రమోషన్ పొందేలా, దగ్గరి ప్లేస్లో ప్రమోషన్ పొందేలా మనం చేశాం. తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులకు కూడా ఆ జీవోని వర్తింపజేసిన మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారండి. ఇలా అంతేకాకుండా వికలాంగ ఉద్యోగులకి ఓడి ఫెసిలిటీ ఇప్పించారు. మా కార్పొరేషన్లో పనిచేసే వికలాంగ ఉద్యోగులకి 2010 పిఆర్సీ రాలేదు, 2017 పిఆర్సీ రాలేదు, 2020 పిఆర్సీ రాలేదు. కేసీఆర్ చుట్టూ తిరిగి 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 వాళ్ళు అలసిపోయారు. నేను చైర్మన్ తర్వాత మొదటి బోర్డు మీటింగ్లోనే వాళ్ళకి ఆ విషయాన్ని ఇప్పిస్తాననే విషయాన్ని తెలియజెప్పి మొన్న దసరా రోజున 3 పిఆర్సీలు ఏకకాలంలో ఇచ్చిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారండి. 30,000, 20,000 ఉన్న జీతం కాస్త ఒకేసారి ₹1,00,000 పైన అందుకున్నారు వాళ్ళు. ఇవాళ కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చినాం, హైయర్ ఎడ్యుకేషన్లో 5% రిజర్వేషన్ ఇచ్చినాం, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో కూడా, టెక్నికల్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన ఘన చరిత్ర కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఇలా 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే గత ప్రభుత్వంలో రూపాయి ఇవ్వకపోయేది. ఎన్నో ఉద్యమాలు చేసిన మనందరం, రవి, మన షెఫీ, నరసింహులు అందరం కలిసి ఎన్నో ఉద్యమాలు చేసినాం. వికలాంగులని సకలాంగులు పెళ్లి చేసుకోవాలంటే కష్టమవుతా ఉంది. వికలాంగులు పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఒకరికి ఒకరు తోడుంటారు, కొంత ఆర్థిక సాయం చేయాలి. గత ప్రభుత్వానికి మనసు రాలి. రేవంత్ అన్న దృష్టిలో ఈ అంశం పెట్టినప్పుడు నేను 1,00,000 ఇవ్వమని అడిగాను. అన్న వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే 1,00,000 ఇస్తున్నారన్న కళ్యాణ లక్ష్మికి అదనంగా. మరి వికలాంగులు పెళ్లి చేసుకుంటే కూడా ₹1,00,000 ఇవ్వండి అన్న అదనంగా అన్నాను. కానీ రేవంత్ అన్న 1,00,000 కాదు 2,00,000 ఇద్దాము కళ్యాణ లక్ష్మికి అదనంగా అని చెప్పేసి జీవో చేసి ఇవాళ ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది నాయకులు నమస్కారం. మరి మన జిల్లాలో ప్రత్యేకంగా షఫీ గారు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సార్ బ్లైండ్
వారి కొరకు దివ్యాంగుల కొరకు మన మా లైబ్రరీ బిల్డింగ్లోనే దివ్యాంగులకు ప్రత్యేకంగా బిల్డింగ్ కేటాయించి నూతన భవనము, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పరికరాలు, కంప్యూటర్స్ అన్ని లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి రెగ్యులర్గా దివ్యాంగులు కూడా వచ్చి మరి డైలీ మరి చదువుకోవడం కానీ వారి లిపిలో మరి పాల్గొంటున్నారు. వారికి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర కానీ మా లైబ్రరీ నుంచే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇక ముందు కూడా ఈ యొక్క ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం, అందులో ప్రత్యేకంగా మన జిల్లా కొరకు జిల్లా మంత్రివర్యులు మరి అదేవిధంగా మరి మన టీజే చైర్మన్ గారు, జిల్లా అధికారి గారు వీరందరి సహకారంతో ఈరోజు మనం ట్రైసైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ మరి గతంలో మొన్ననే 15 రోజుల క్రితం ఆందోళనలో మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో మనం ఈ యొక్క ఆందోళన అంటే సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి మరి దివ్యాంగుల కొరకు ఈరోజు ఈ యొక్క పరికరాలు, ట్రైసైకిల్స్, అదేవిధంగా ఫిట్టెడ్ మోటార్స్ ఇవి పంపిణీ చేస్తున్నాము. సుమారు 150 వరకు ఈరోజు పంపిణీ కార్యక్రమం ఉంది. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటూ మీరు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే తప్పకుండా మరి ఎడ్యుకేషన్ ఎవరైతే ఎడ్యుకేషన్ చేయని వాళ్ళు ఉంటారో వారు ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనిషి మరి విద్యతోనే ఎదగడానికి అవకాశం ఉంటుంది. విద్య ఉన్నప్పుడు మరి దానితో అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర తెలియజేస్తూ మనము మానసికంగా వికలాంగులు మాత్రం కాము. వికలాంగులు అనేది మన అవయవాలు వికలాంగు కావచ్చు, బట్ మన మనసు అనేది ఎక్కడ ఆ విధంగా ఉండవద్దు. ఇందులో ఉన్నవాళ్ళు ఆల్ వయసు అంటే అన్ని రకాల వయసు గల వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఉన్నారు. అది మనము మన జన్మలో వచ్చింది కాబట్టి మనము దానికి ఇవాళ రేపు మనము 24 అవర్స్ రోడ్ల మీద తిరుగుతుంటాము. ఏ టైంలో ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. మంచి వాళ్ళు కూడా వికలాంగులు కావచ్చు. అది విధి రాత, మనం ఏం చేయడానికి లేదు. ఎవరికైనా ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. మనం వికలాంగులు అయినామని చెప్పేసి కూర్చోడకూడదు. ఇప్పుడు అన్ని రంగాల్లో వికలాంగులు ఆల్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఐఏఎస్లు అయితే చాలా మంది ఉన్నారు, మేము చూస్తున్నాం, మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ చిన్న పిల్లలు, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఆ విధంగానే కూర్చుంటే మనం ఇదే విధంగా కూర్చుంటాం. మధురత మేడం చూస్తుంటాం, మనం ఐఏఎస్ వాళ్ళకే తయారు చేస్తుంది మేడం. కూర్చొని ఒక ఐఏఎస్నే తయారు చేసే శక్తి భగవంతుడు ఆ మేడంకి ఇచ్చారు. మనం కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఈ చిన్నపిల్లలు ఆ విధంగా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళంటే ఇక అమ్మ ఆమె వయసు పెద్ద అయింది కాబట్టి ఆమె మనం ఏం చేయలేము. కానీ వీళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళ చూస్తుంటే చదువుకోవాలి. ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని అవకాశాలని మనం వినియోగించుకోవాలి. ప్రభుత్వం ఈ వికలాంగులకు శాఖకే ఒక ప్రత్యేక చైర్మన్ గారు మనసున్న వీరయ్య గారికి ఇచ్చి ఉన్నారు. సార్ రాగానే నేను అనుకున్నాను, సింపుల్ గా వచ్చారు నా ఛాంబర్ లో, ఎవరు అనుకున్నాను, నేను చూడలేదు సార్కి ఎప్పుడు. మేడం వచ్చి సార్ చైర్మన్ గారు అంటే, అరే సార్ నేను కూర్చోబెట్టి సార్కు అడిగితే ఆయన ఒకటే అన్నాడు, సార్ నేను ఐఏఎస్లకే పాఠాలు చెప్పాను, చాలా మంది ఐఏఎస్లు నా శిష్యులు ఉన్నారు. నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 2002 నుంచి 2004 వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను సార్ నేను అని చెప్పాడు. అంటే చూడండి, నేను కూడా నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు నా రూమ్ పక్కనే 3 బ్లైండ్స్ ఉండేవాళ్ళు, 3. వాళ్ళు ఇప్పటికీ నా టచింగ్ లో ఉంటారు. వాళ్ళు
ముఖ్యంగా పైసా కాదు, ధనం ముఖ్యం కాదు, విద్యనే ముఖ్యమని సార్ గారు చెప్పారు. మీలాంటి వాళ్ళకు ఇంకా కూడా ప్రోత్సహించి చెప్పడం చాలా మంచిగా అనిపించింది సార్, ధన్యవాదాలు. అలాగే లలితా కుమారి మేడం చూడంగా నాకు కూడా అనిపించింది, నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు ఉంది స్టాఫ్ నర్స్గా. కానీ ఏం చేస్తే మనకు మనస్తృప్తిగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే పైసా కోసమే, నెల జీతం కోసము చేస్తే కాదు అని అనుకొని మనుషులు అనుకొని ఈ రోజుల్లో ఏ శాఖకు దేంట్లో పోవాలని నేను అనుకొని లెప్రసీ వార్డు ఎన్నుకున్నా. నేను లెప్రసీ వార్డులో సేవ చేస్తే ఆ తృప్తి మిగులుతుంది. వాళ్ళు కోల్పోయినామనే భావన వాళ్ళలో ఉండొద్దు. అంటే వాళ్ళ ఇండ్లలో కూడా ఉంచుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్క పేషెంట్ కంటిన్యూగా అనాథాశ్రమం లాగానే లెప్రసీ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను వెళ్ళగానే వాళ్ళు ఎట్లా చూసేవాళ్ళు అంటే, అమ్మ వస్తుంది, అమ్మ నా సిస్టర్ అనుకున్నాను, అమ్మని అంటారు. వాళ్ళకి కావాల్సిందేంటి, ఇంత కడుపు నిన్నది అన్నం పెట్టడము, వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్తే అమ్మ వస్తుంది ఏమో తెస్తుంది అని ప్రతిరోజు కూడా ఎదురు చూసేవాళ్ళు. నేను లేని రోజు పోని రోజు, అమ్మ నువ్వు నిన్న రాలేవు, మా కడుపు మాడింది. అట్లా తృప్తి అనేది మనం చేసే పనిలో తృప్తి అనేది మనకు తెలియాలి. ఎదుటి వాళ్ళు చెప్పే కంటే మన సాక్షి మన మనసు ఒప్పుకోవాలి. ఏంటంటే మనం చేసేది కరెక్ట్, మనం చేసే ఇంత సేవ మనం చేస్తున్నాము, ఆ రిజల్ట్ మనం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి వీరన్న ఇప్పుడు అడిషనల్ కలెక్టర్, అట్లాగే మా షెఫీ ఎంత యాక్టివ్గా తెలుసా, నేను అనుభవంతో చెప్తున్నా, చాలా యాక్టివ్ అనేది. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఖండించి మనకి దాన్ని బయట ప్రజలంతా తెలిసే విధంగా షెఫీ ఉంటుండే అన్నింటిలో. కానీ అనివార్య కారణాల యాక్సిడెంట్ వల్ల, మరి స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల ఈ స్థాయికి వచ్చినా కానీ మంచిగుండి ఈ స్థాయికి వచ్చిన ఆయన పట్టుదలతో 10 మంది సేవ చేయాలని మొన్న 13 మరి బ్యాటరీ వీల్ చైర్స్ ఇప్పించడం జరిగింది. మా చేతుల మీద ఇప్పించేది నేను చెప్పి, నేను ఇట్లా ఎక్కడి నుంచి వచ్చిన ఈ పరిశీలన అంటే ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నా, నాలాంటి వాళ్ళు బాధపడద్దు, వాళ్ళకు నేను సేవ చెయ్యాలి అనే ఉద్దేశం. కాబట్టి మీరు కూడా అట్లాంటి సేవలో ఉండి మరి ప్రజలకు మీ వంతు కూడా కృషి చేయొచ్చు. మీ మనసులో మరి బాధను పోగొడితే ఇప్పుడు ఈ అమ్మాయికి మేము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.